కష్టం వచ్చినప్పుడే అర్జెంట్ గా ఆల్టర్నేటివ్ వైపు వెళ్తుంటాం. ఇప్పుడు చూడండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనగానే ఈ కట్టెలతో చిన్నపాటి పొయ్యల దగ్గర నుంచి, ఉగ్గులతో పొయ్యల దగ్గర నుంచి, చివరికి బార్బిక్యూ పొయ్యల దగ్గర నుంచి, చివరికి ఎలక్ట్రిక్ పొయ్యలు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇవన్నీ కొనిపడేస్తున్నారు కదా జనం. అంటే కష్టం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ వైపు పరుగులు పెడతాం. అట్లాగే దేశంలో ఇప్పుడు అవి జరుగుతున్నాయి. చివరికి ఆ ఎలక్ట్రిక్ పొయ్యిలు అయితే ఆన్లైన్ లో దొరకట్లేదు. ఇదివరకు నెలకు 1,50,000 అమ్ముడు పోయి, ఇప్పుడు రోజుకి 1,50,000 చొప్పున అమ్ముడు పోయి, చివరికి ఆ సదరు సంస్థల దగ్గర స్టాక్ లేనటువంటి స్టేజ్ వచ్చేసింది. అవి బ్లాక్ లో అమ్ముతున్నారు. అప్పట్లో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కనుక 25,000 పెట్టినట్టు అయిపోయింది. అట్లా గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు 4,000 రూపాయలు కమర్షియల్, 2,500 రూపాయల దాకా డొమెస్టిక్ అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. ఏది బ్లాక్ లో. అదే సందర్భంలో ఇప్పుడు 8 లక్షల మంది ఏదైతే గృహస్థులు పైప్ లైన్ గ్యాస్ వైపుకి వెళ్ళిపోయారు. నెలవారీ గ్యాస్ లైన్, పైప్ లైన్ గ్యాస్, పిఎన్జీలు కనెక్షన్స్ ఉండి ఇప్పటిదాకా వాడనటువంటి వాళ్ళందరూ ఆ దిశగా అడుగులు వేశారు. ఆ విషయంలో ఇప్పుడు ఓ రకంగా ప్రభుత్వం సక్సెస్ అయింది చెప్పాలా. టోటల్ గా 16,000 ఎల్పిజి కనెక్షన్స్ పక్కకి వెళ్ళిపోతే సరెండర్ చేసేసారు. వాటిని పైపుడ్ గ్యాస్ వైపు కన్వర్ట్ అయిపోయారు. దాంతో 8 లక్షల మంది, ఇవి కాకుండా 8 లక్షల మంది పైపుడ్ గ్యాస్ వైపు కన్వర్ట్ అవుతామని చెప్తున్నారు. ఓవరాల్ గా దీని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నారు.